అబ్బబ్బబ్బబ్బా! కొత్త ఆవకాయ తిని ఎన్నాళ్ళైతుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలగడ్డ మీద. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. సమ్మర్ సీజన్ ఎండింగ్లో ఉంది. అందరూ ఆవకాయ పెట్టుకున్నారా? మేమైతే 2 times పెట్టినాం. ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ 3rd time అయితే పెట్టింది మా మమ్మీ. చూడండి ఎంత బాగుంది. ఆ కలర్ చూడండి, అసలు ఎర్ర గబ్బలేంది కదా. నేనైతే ఊరినాక ఇంకా డబ్బాలలో తీసి పెట్టుకుంటున్నాం. ఒక టబ్కి అయింది, అదే ఒక బాక్స్కి అయింది. మళ్ళీ ఈ జాడీలు అయితే తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే ఫీవర్ వచ్చిందనమాట. అసలు అన్నం పెట్టలే, నాకు మొత్తం లిక్విడ్సే తీసుకొని ఇంకా నాకు ఏదో ఒకటి కారంగా తినాలనిపిస్తుంది. మమ్మీ ఏదో ఒకటి కారంగా కావాలి మమ్మీ, చాలా రోజులు అయింది అన్నం తినక అంటే కొత్త ఆవకాయ పెట్టింది మా మమ్మీ. ఎట్లాగో పెట్టాల్సింది కదా అని ఇప్పుడు పెట్టి కొత్త ఆవకాయ వేసుకొని వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో కదా. నోటికైతే భలే ఉంటుంది. అందుకని మా మమ్మీ ఇప్పుడు బజ్జీలు కూడా వేస్తుంది. ప్రతిసారి ఆవకాయ మా అమ్మమ్మ వాళ్ళు పెడుతున్నారు. ఈసారి మా అమ్మమ్మ వాళ్ళు లేరు కాబట్టి మా మమ్మీ పెట్టింది. చాలా బాగా వచ్చిందనమాట. వేడి అన్నం ఇప్పుడే వండినేది పొగలు వస్తుంది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కలుపుకొని తింటే బాగుంటుందని ఒక గిన్నె తీసుకొని అన్నం మొత్తం ఆ గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. మీరు పెట్టుకున్నారా ఆవకాయ? మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఊరగాయ అంటారు, కొంతమంది ఆవకాయ అంటారు, ఊరగాయ అంటారు, పచ్చడి అంటారు. చూడండి కొత్త ఆవకాయ ఎంత బాగా కలర్ వచ్చిందో కదా. దీన్నైతే వేడి పొగలు వచ్చి అన్నంలోకి వేసుకొని బాగా నెయ్యి వేసుకోవాలన్నమాట. మంచి ప్యూర్ నెయ్యి తెప్పించుకున్నాం మేము. ఆ నెయ్యి వేసుకొని పప్పుల పొడి అమ్మేసాం. మా మమ్మీ ఊరగాయలేకి కొత్తగా ఊరగాయ పెట్టుకున్నప్పుడే పప్పుల పొడి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందని అమ్మేసి కొట్టింది ఈరోజు పొద్దున్న పప్పుల పొడి మిక్సీకి. ఎంత బాగుందో. పప్పుల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. నాకు మా మమ్మీకి ఎప్పుడైనా తినాలనిపిస్తే మా డాడీతో కలిపించుకొని తింటాము. మా డాడీ ఒక ప్లేట్లో కలిపితే మేము మా మమ్మీ ఇద్దరం ప్లేట్లు పట్టుకొని రెడీగా ఉంటాము. ఇద్దరికి చేరి ఇంత పెడతాడు. మా మమ్మీ ఆల్రెడీ ఒక పక్క బజ్జీలు వేసి పెట్టింది. మళ్ళీ పెరగన్నం లేకని మామిడి పండు కూడా కోసి పెట్టింది. వీళ్ళు ఎంతమందికి తింటారండి? పప్పులోకి కూడా తింటాడు మా డాడీ అయితే. పప్పన్నం లేకి పెరగన్నం లేకి మామిడికాయ తినే కాంబినేషన్ వీళ్ళు ఎంతమందికి నచ్చుతుంది. నాకైతే అలవాట్లేదనమాట. మీకుంటే కామెంట్ చేయండి. చూడండి ముగ్గురం రౌండ్ కూర్చొని తింటున్నాం. మా మమ్మీ అయితే అంతలో వాళ్ళ బజ్జీలు తింటుంది. మా మమ్మీ బజ్జీలు లవర్ అనమాట. ఏమున్నా లేకపోయినా బజ్జీలు ఒక్కటి తింటే చాలు మా మమ్మీకి. చూడండి మ్యాంగో కోసింది, బజ్జీలు రెడీగా ఉంది. చూడండి పెడుతున్నాను మా డాడీ. మా మమ్మీ అయితే పెట్టింది ఇది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ సీజన్ అండి ఇది. ఫస్ట్ సీజన్లో 2 సార్లు పెట్టింది. ఇది 3వసారి. మొత్తం ఫైనల్గా ఇన్ని కాయలని పెట్టింది నాకు, మా మమ్మీకి, మా డాడీకి. చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగా పెట్టిందో. ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకుంటానే ఆనందం చూడండి. అన్నం పెట్టుకొని మామిడికాయ ఉప్పు కొరుక్కొని బజ్జీ తీసుకొని తిని ఎంత బాగుంటుందో. నాకు పెట్టేసినాడు మా డాడీ. చూడండి మా డాడీ ఎక్స్ప్రెషన్లో చూడండి. ఇప్పుడు బజ్జీ కింద వేసుకున్నాడు. బజ్జీ తీసుకోవడం వల్ల కింద వేసుకున్నాడు. బజ్జీ కింద వేసుకొని కూడా మళ్ళీ కవరింగ్ తినేసాడు. వాళ్ళు ఎందనమాట. అస్సలు దీని ముందర పప్పు అన్నం ఇదంతా కర్రీస్ ఆడబోల్లో. అసలు కొత్తగా ఆవకాయ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసి చాలామంది అసలు కూరలు చేసుకోరు ఇంట్లో. కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.